నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వల్లభనేని వంశీపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని అరెస్టు చేయాలని భావించారు పోలీసులు. అయితే కోర్టు ఆదేశాలు ఉండడంతో రూటు మార్చారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ విధించింది. విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు వరుసగా వల్లభనేని వంశీపై అదనంగా కేసులు నమోదవుతుండడం సంచలనంగా మారుతోంది. ఇప్పట్లో ఆయన జైలు నుంచి బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన విచారణ జరుగుతోంది. అందులో కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. వంశీ కేంద్రంగా జరిగిన కుట్ర, ఇందులో జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉందా లేదా వంటి ఎన్నో అంశాలను పోలీసులు తవ్వుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71 గా ఉన్నారు వల్లభనేని వంశీ. అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న ఎస్సీ యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించారన్న ఫిర్యాదుతో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఈ తాజా కేసులో వంశీ A1 నిందితుడిగా చేర్చారు. ఆయన అనుచరులు కూడా అరెస్ట్ అయ్యారు. మరోవైపు కబ్జాలతో పాటు బెదిరింపులకు సంబంధించి వల్లభనేని వంశీపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే తాజాగా విచారణ చేపడుతున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. వంశీ చెబుతున్న మాటలు చూస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో చేరుస్తారా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇక ఈ నెల 12న సత్యవర్ధన్ కిడ్నాప్ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే ఈ విషయాలను ఒప్పుకోలేని వల్లభనేని వంశీ ఆధారాలను చూపించేసరికి ఒప్పుకున్నట్టుగా సమాచారం. సత్యవర్ధన్ కిడ్నాప్ తర్వాత వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిసినట్టు, అసలు వారిద్దరి మధ్య ఏం చర్చలు జరిగినట్లు, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా అన్న కోణాల్లో పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు 3వ రోజు కస్టడీలో వంశీని పోలీసులు ఈ అంశాలపైనే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. చిన్నపాటి ఆధారం దొరికినా జగన్మోహన్ రెడ్డి ఇరుకున పడినట్టే. చూడాలి మరి ఏం జరుగుతోందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.